హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇంకా అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలండి. ఇంకా స్టార్ట్ అయ్యాయి కదా 15వ తారీఖు నుంచి. ఇంకా నేనైతే మొదటి రోజైతే ఇలా చేసుకున్నానన్నమాట. ఇంకా 2, 3 రోజుల నుంచి ఇల్లంతా శుభ్రం చేసుకోవడంలో ఇంకా కొంచెం నేను బాగా అలసిపోయానన్నమాట. ఇంక ఈరోజు నేను పూజ చేసుకుంటానా లేదా అని డౌట్ కూడా వచ్చింది నాకు. ఇంకా మనసులో అయితే అనుకుంటూ ఉన్నానన్నమాట, పూజ చేసుకోగలనా లేదా అని. ఎందుకంటే క్లీనింగ్ పనులు ఎక్కువ ఉండడం వల్ల ఇంకా నాకు కొంచెం జ్వరం వచ్చినట్టుగా కూడా ఉందన్నమాట. ఆరోగ్యం సరిగ్గా లేదు. ఇంకా అయినా కూడా పూజ చేసుకోవాలని మనసులో అయితే గట్టిగా అనుకుంటున్నాను. ఎందుకంటే పోయిన సంవత్సరమే నేను స్టార్ట్ చేశానన్నమాట. పోయిన సంవత్సరం అయితే కొంచెం ఒక పొద్దు ఉండి అలా పొద్దున సాయంత్రం అయితే చాలా బాగా చేసుకున్నాను. ఉద్యాపన ఇచ్చానన్నమాట. ఇంక ఈసారి అలా చేసుకోగలనా లేదా అని అయితే డౌట్ అయితే ఉండే. ఇంకా కొంచెం జ్వరం రావడం వల్ల ఇంకా నేనైతే ఒక పొద్దు అయితే లేను, ఉపవాసం కూడా లేను. ఇంకా దేవుడి పూజ అయితే చేసుకుందామని ఇంకా అన్నీ ఇంకా రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా మా ఆయన అయితే అన్నీ తెచ్చిచ్చాడనమాట. ఇంకా నేను గడపకు పసుపు రాసి ముగ్గు పెట్టి ఇంకా పసుపు కుంకుమ వేసి అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా దేవుడి రూమ్లో కూడా అన్ని పటాలన్నీ తీసి బయట పెట్టేసి ఇంకా విగ్రహాలన్నీ తోముకుందామని ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకా ముందు రోజు నుంచే అన్నీ చేసుకుంటున్నా కూడా కొంచెం ఆరోగ్యం కూడా సహకరించాలి కదా. ఇంకా పూర్తిగా బాగలేకుంటే ఇంకా మా ఆయన అయితే ఇంకా పూజ వద్దు ఏమొద్దు అని అంటాడని ఇంకా తినేసి అయితే పూజ చేసుకుంటున్నానన్నమాట. ఇంకా ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా అని. ఇంకా నేను దేవుడి రూము అంతా క్లీన్ చేయాలంటే ఇలా కొంచెము కర్పూరము జవ్వాది పౌడర్ వేసి మంచినీళ్ళల్లో బాగా ఇలా పిండేసి అయితే బాగా తుడుచుకుంటానన్నమాట. ఎందుకంటే మనం దేవుడి రూము ఇలా తెరవగానే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంకా అలాగే కొంచెం పాజిటివ్ కూడా అనిపిస్తుంది అన్నమాట. పూజ చేసుకున్నప్పుడు కానీ ఇంకా మనం ఇలా క్లీన్ చేసుకుంటున్నప్పుడు కానీ ఇలా జవ్వాది పౌడరు కొంచెం వేసుకొని కొంచెం పచ్చకర్పూరం వేసుకొని ఇలా తుడుచుకుంటే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుందండి నాకైతే. ఇంకా అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా కొంచెం అందకపోతే పైన మా ఆయన అయితే తుడిచిస్తారనమాట. ఇంకా మాది వైట్ కబోర్డ్ అనమాట పూజది. కొంచెం నల్లగైనా గలీజ్ అనిపిస్తుంటుందని మేము ఎప్పుడు ఇలా నీట్గా తుడిచేసుకుంటూ ఉంటానన్నమాట. కొంచెం కర్పూరంతోనైతే మనము ఆరతి ఇచ్చినప్పుడు ఇంకా కొంచెం నల్లగా అయిపోతుంటుంది. అందుకే నేను నెయ్యిలో అయినా నూనె వేసి హారతి ఇచ్చినప్పుడు కొంచెం పచ్చకర్పూరం దాంట్లోనే కలిపేసి అయితే హారతి ఉంటానన్నమాట. అందుకే కొంచెం మావి కొంచెం నీట్గానే ఉంటుందన్నమాట, నల్లగా అయితే కాదు. ఇలా మనము నవరాత్రులు ఏవైనా స్పెషల్ పూజ చేసుకోవాలంటే ముందైతే ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉండాలి కదా. ఇంకా అలా నేనైతే 2, 3 రోజుల నుంచి చేసుకుండడం వల్ల కొంచెం బాడీ పెయిన్స్, కొంచెం హెల్త్ అయితే కొంచెం సరిగ్గా లేదనమాట. పొద్దునైతే చేయలేదు పూజ అయితే ఈరోజు. ఇంకా సాయంత్రమే పూజ చేసుకుందామని. ఇంక 7 తర్వాత కదా వారాహి అమ్మ పూజ చేయాలని అంటున్నారు. ఇంకా నేనైతే నండూరి వారి వీడియో అయితే ఫాలో అవుతుంటానన్నమాట. ఆయన అయితే చక్కగా సులభంగా మనం చేసుకునే పద్ధతిలోనే పూజా విధానం అన్నీ చెప్తుంటారు కదా. ఇంకా అలాగని నేను ఆయనదే ఎక్కువ ఫాలో అవుతుంటాను. ఇంకా దేవుడి గదంతా శుభ్రం చేసిన తర్వాత ఇంకా గంధంలో కూడా కొంచెం జవ్వాది కొంచెం పచ్చకర్పూరం అయితే వేసి ఇంకా బొట్లు అయితే పెట్టుకుంటాను. ఇంకా నీళ్ళల్లో కూడా తడిపి అన్ని ఫోటోలు అయితే తుడవాలి కదా, తడి పట్టేసి ఇంకా దాంట్లో కూడా కర్పూరము జవ్వాది అయితే అన్నీ ఒక్కొక్కటిగా తుడిచేసుకుంటున్నాను. పటాలు కూడా తుడిచిన తర్వాతనే బొట్లు పెడతాను. ఇంకా ఏ పూజ చేసినా కూడా ఇంకా మా ఇంటి దేవుడైన బొలికొండ రంగనాథ స్వామి, వెంకటేశ్వర స్వామి పూజ అయితే ఫస్ట్ చేసుకుంటాం కదా మనమైతే. ఎవరైనా కూడా మన ఇంటి దేవుడిని అయితే మర్చిపోకూడదు కదా. ఇంకా వారాహి అమ్మ పూజకు సంబంధించినటివి అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకొని ఇలా బొట్లు అయితే రెడీగా పెట్టేసుకున్నాను. ఇక మీరు కూడా మీ ఇంట్లో ఎవరైనా వారాహి అమ్మ పూజ చేస్తే నాకు కామెంట్ చేయండి ఎలా చేశారో అని. ఇంకా నేనైతే విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట అవేమీ చేసుకోలేదన్నమాట. ఎందుకంటే అవన్నీ ఇంకా సపరేట్గా పెట్టుకొని పీఠం పెట్టుకొని చేయాలి కదా.
అఖండ దీపం వెలిగించి, ఇంకా నేను అఖండ దీపం పెట్టుకుందంటే మేము పైన 8th ఫ్లోర్‌లో ఉంటాం కాబట్టి కొంచెం డోర్లు తీస్తేనే గాలి బాగా వస్తుందన్నమాట. అందుకే నేను ఇంక అవన్నీ ఏర్పాటు చేసుకోలేదు. పసుపు గౌరమ్మని కూడా ఏర్పాటు చేసుకోలేదు. మామూలుగా పూజ చేసుకుందామని చేసేస్తున్నాను. ఎందుకంటే కొంచెం హెల్త్ బాగలేదు కాబట్టి ఇంకా అవన్నీ ఎందుకులే, ఒట్టిగా పూజ అయినా చేసుకుందామని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నానన్నమాట. పోయినసారి లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా చేసుకున్నాను పూజ అమ్మవారిది. పొద్దున 3 గంటలకే లేచి పూజ చేసుకొని, మళ్ళీ సాయంత్రం అన్నీ క్లీన్ చేసుకొని అలా బాగా చేశాను. ఉద్యాపన కూడా చేశానన్నమాట. చాలా బాగా జరిగింది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అలాగే అనుకున్నాను, కానీ కొంచెం హెల్త్ సహకరించకపోవడం వల్ల ఇంకా మామూలుగా అమ్మవారి పూజ చేసుకుందామని చేసుకుంటున్నాను. ఇంకా బొట్లు పెట్టేసిన తర్వాత పటాలన్నీ ఎక్కడుండే ప్లేస్లో అక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇంట్లో పూజ చేసుకుంటే కొంచెం పాజిటివిటీగా బాగుంటుంది. నాకైతే మా ఇంట్లో నేను పూజ చేసుకుంటే నేను గుళ్ళో ఉన్నట్టుగానే ఫీల్ అవుతాను. టీవీలో దేవుడి పాటలు పెట్టేసుకుంటాను, ఇంకా పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంక ఈ సంవత్సరం వర్షాలు పడలేదు కాబట్టి వర్షాలు కూడా బాగా పడాలని, పంటలు బాగా పండాలని ఫస్ట్ అయితే పూజ చేసేటప్పుడే మొక్కుకున్నాను. ఎప్పుడు మన గురించే కాకుండా ఇలా ప్రకృతికి సంబంధించినవి కూడా మనము దేవుడికి, అమ్మవారికి నమస్కారం అయితే చేసుకుంటూ ఉండాలి. ఇంక అన్ని ఫోటోలు అయితే ఇలా పెట్టేసుకున్నాను. బొట్లు పెట్టిన తర్వాత నీట్గా అరేంజ్ చేసేసుకున్నాను అనమాట. చూడండి చాలా బాగుంది కదా నీట్గా. నాకైతే ఇలా చేసుకుంటుంటే ఊరికే చూసుకోవాలనిపిస్తుంది. ఇంకా అమ్మవారికి, అయ్యవారికి అందరికీ పువ్వులు అయితే పెట్టేశాను, తమలపాకులు అయితే పెట్టేశాను. ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఒక్కొక్కటిగా. ఇంకా దీపాలు అయితే వెలిగించాను. వెలిగించిన తర్వాత దానిమ్మ గింజలు, పానకము, ఇంకా ఖర్జూరాలు ఉంటే ఖర్జూరాలు కూడా పెట్టేశాను అనమాట. ఇంకా ధూపం అయితే వెలిగించేసాను. ఇంకా ధూపం వెలిగించిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను, వారాహి అమ్మ అష్టోత్తరం చదువుకున్నాను. ఇంకా అలా చదువుకుంటూ కుంకుమార్చన అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా చేసుకున్న తర్వాత టెంకాయ కొట్టేసి అమ్మవారికి అయితే హారతి ఇచ్చేసాను. ఇంకా చాలా బాగా అంటే చాలా బాగా జరిగిందనమాట నాకు పూజ అయితే. మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి. మా ఇంట్లో వారాహి అమ్మ పూజ అయితే ఇలా చేసుకున్నాను నేను. వారాహి అమ్మ అష్టోత్తరం చదువుకుంటూ ఇలా కుంకుమార్చన అయితే చేసేసుకున్నాను అనమాట. చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా అమ్మవారు. నేను చేసుకున్న పూజ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. అమ్మవారిని దగ్గర నుంచి చూడండి, చాలా బాగా కనిపిస్తున్నారు కదా అమ్మవారైతే. ఇంకా పూజ అయిపోయిన తర్వాత టేబుల్ మీద అయితే ఎంత ఘనం ఉందన్నమాట. అంతా నీట్గా చేసేసుకున్నాను. కొద్దిసేపు తర్వాత పూజ అయిన తర్వాత ఇంక ఇవన్నీ తీసేసి ఎక్కడవక్కడ పెట్టేశాను. ఇంకా టేబుల్ అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా నేను టీవీలో కూడా పాటలు పెట్టేశాను అనమాట. పొద్దున సాయంత్రం అయితే దేవుడి పాటలు అయితే మా ఇంట్లో వస్తూనే ఉంటాయన్నమాట. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అట్లా పెట్టుకుంటే. పొద్దున్నే పెట్టుకుంటాను, మళ్ళీ సాయంత్రం పూజ చేసేటప్పుడు కూడా పెట్టుకుంటాను అనమాట. మా వాకిట్లో ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది నాకు. ఇంకా మా ఆయన మీటింగ్ అయిపోయిందని మా ఆయన కూడా దండం పెట్టేసుకుంటున్నాడు. ఇంకా నేను కూడా అమ్మవారి దగ్గర ఉండే కుంకుమ తీసుకొని పెట్టుకొని దండం పెట్టేసుకుంటున్నాను. ఇంకా వారాహి అమ్మ పాటలు అయితే టీవీలో వస్తూనే ఉన్నాయన్నమాట. ఇంకా అలా వస్తూ ఉంటే ఇంట్లో ఒక పాజిటివిటీ అనేది ఉంటుంది కదండి. ఇంకా మన ఇల్లే గుడిలాగా అనిపిస్తుంటుంది నాకైతే.
పొద్దున్న సాయంత్రము ఇలా దేవుడి పాటలు పెట్టేస్తే అయితే ప్రశాంతంగా ఇంట్లో చాలా బాగా అయితే ఉంటుంది. ఇంకా నేనైతే ఈ సంవత్సరం వారాహి అమ్మ పూజ అయితే ఇలా అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా నవరాత్రులు అన్నీ కూడా బాగా అయిపోవాలని కోరుకుంటున్నాను. ఇంకా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.